ఇండియన్ సరైస్ యాక్ట్ ప్రకారం మీరు ఎక్కడికైనా సిటీకి వెళ్తే అక్కడ ఎంత పెద్ద హోటల్ అయినా కూడా మీ బేసిక్ కమ్యూనిటీస్ తీర్చాలి. అంటే మీరు ఫ్రీగా నీళ్ళు తాగొచ్చు అండ్ వాష్రూమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది ప్రపంచంలోనే అతి చిన్న పిల్లి. దీని పేరు టింకర్ టాయ్. ఇది కేవలం 2.75 ఇంచెస్ మాత్రమే హైట్ ఉంటుంది. అండ్ ఇది యుఎస్ఏలో 1990లో పుట్టి నవంబర్ 1997లో చనిపోయింది. అనారోగ్య కారణాల వల్ల లివర్ను కొంత తొలగించినా కూడా అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. కానీ ఆల్కహాల్, డ్రగ్స్, సిగరెట్స్ వీటి వల్ల లివర్ మొత్తం నాశనం అవుతుందంట. ఇవేవి తీసుకోకుండా ఉన్నవారికి మాత్రమే లివర్ రీజనరేట్ అవుతుందంట. 1976లో వచ్చిన స్వైన్ ఫ్లూ వల్ల ఒకరు చనిపోయారంట. కానీ దానికోసం చేసిన వ్యాక్సిన్ ట్రయల్స్ వల్ల 25 మంది చనిపోయారంట. జూ అంటే అక్కడ చాలా రకాల జంతువులు ఉంటాయి. ఇంకా మనం అక్కడికి వెళ్ళి బోన్లో ఉన్న జంతువులను చూస్తాం. అయితే చైనాలో రివర్ జూ ఉంది. ఈ జూలో జంతువులు బోన్లో ఉండవు, అలా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. ఎవరైనా జూ చూడడానికి వస్తే బోన్ లాంటి వెహికల్లో వాళ్ళను జంతువుల దగ్గరకు తీసుకెళ్లి చూపిస్తారు. అందుకే దీనిని రివర్స్ జూ అంటారు. సైకాలజీ ప్రకారం 90% పీపుల్కి వాళ్ళు స్నానం చేసేటప్పుడు క్రియేటివ్ ఐడియాస్ వస్తాయంట. జపాన్ అండ్ స్కాట్లాండ్ దేశాలలో వాళ్ళు స్ట్రీట్ లైట్లకు బ్లూ లైట్స్ ప్రొవైడ్ చేశారు. ఇలా బ్లూ లైట్ పెట్టడం వల్ల అక్కడ క్రైమ్ రేట్స్ మరియు సూసైడ్ రేట్స్ తగ్గాయంట. దీనికి సైన్స్ ఏం చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. బ్లూ కలర్ను చూస్తే స్ట్రెస్ను తగ్గించి రిలాక్స్ మూడ్లోకి తీసుకొస్తుందని సైన్స్ చెప్తుంది. సూసైడ్ చేసుకునేవారు బ్లూ లైట్ను చూస్తే వాళ్ళకి స్ట్రెస్ తక్కువ అయ్యి రిలాక్స్ అవుతారంట. అండ్ దీనివల్ల సూసైడ్ రేట్స్ ఇలా తగ్గాయంట. ఇది మీరు నమ్మలేని నిజం. ఒక నోకియా ఫోన్ ఒక వ్యక్తిని కాపాడింది. ఎలాగంటే అతను ఫోన్ను చెస్ట్ ప్యాకెట్లో పెట్టుకున్నాడు. ఒక బుల్లెట్ తన చెస్ట్ వరకు దూసుకొని వచ్చింది. ఆల్మోస్ట్ నేను చనిపోయాను అనుకున్నాడు. కానీ తన పాకెట్లో ఉన్న నోకియా ఫోన్లో బుల్లెట్ స్ట్రక్ అయింది. ఇంకా అతనికి ఏం కాలేదు. ఇది ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది. సముద్రంలో చాలా రకాల జీవరాశులు ఉంటాయి. కొన్ని జంతువులు సముద్రం నీటిని అలాగే తాగేస్తాయి. కానీ పెంగ్విన్స్ ఆ నీటిని తాగినా కూడా అవి వాటి బాడీలో ఫ్రెష్ వాటర్ లాగా కన్వర్ట్ చేసుకుంటాయి. వీటికి ఒక స్పెషల్ ఆర్గన్ ఉంటుంది. అదేంటంటే సూప్రార్బిటల్ ఆర్గన్. ఇవి ఉప్పు నీరు తాగినా కూడా ఆ నీటిలో ఉన్న ఉప్పును తీసి మంచినీళ్ళలాగా కన్వర్ట్ చేస్తుంది. ప్రపంచంలోనే స్పాయిల్ కానిది ఏదైనా ఉంది అంటే అది తేనె మాత్రమే. అసలు ఇది ఎందుకు స్పాయిల్ కాదు ఇప్పుడు తెలుసుకుందాం. తేనెలో లో వాటర్ కంటెంట్ ఉంటుంది. అంటే నీళ్ళ శాతం తక్కువగా ఉంటుంది. ఇలా తక్కువ ఉన్నప్పుడు హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ దాంట్లో సర్వైవ్ కాలేవు. ఇంకా తేనె ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఇది ఒక కారణం. ఇంతేకాదు, హనీలో 80% ఆఫ్ షుగర్ ఉంటుంది అండ్ 18% వాటర్ ఉంటుంది. ఇందులో pH వాల్యూ 3.4 to 6.1 వరకు ఉంటుంది. ఇంతేకాదు, తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది. బయట నుంచి వచ్చే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాలను ఇది చంపేస్తుంది. ఈ కారణాల వల్లనే తేనె చెడిపోకుండా ఉంటుంది. అండ్ ఇందులో A, C, D, E, K అండ్ B కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి.